హలో ఫ్రెండ్స్, నేను సాగర్ కుమార్ ఈ బయోటేరియానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాగ్నెటిజం గురించి, సైంటిఫిక్ అండ్ డెప్త్ గురించి తెలుసుకుందాం. దాని ఫ్రాక్షనల్ ఫిగర్ గురించి అర్థం చేసుకుందాం. ఈ రోజున ఈ మ్యాగ్నెటిజం గురించి ప్రపంచంలో అవేర్నెస్ లేదు. అసలు ప్రజలకి దీని గురించి ఏమీ తెలీదు. ప్రజలకి నాలెడ్జ్ తక్కువగా ఉంది. అలా ఉన్నందువల్ల ఈ మ్యాగ్నెటిజం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ తెలుసుకున్నా వేరే కన్ఫ్యూషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇదొక అందమైన మ్యాగ్నెటిజం. ప్రపంచంలో మొదటిసారి మ్యాగ్నెటిజం గురించి ఫిలిం తీయబోతున్నాం. ఇందులో మ్యాగ్నెటిజం అంటే ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అందువల్ల ఈ ఫిలిం ని మీరు పూర్తిగా చూడండి, ప్రారంభం నుంచి చివరి వరకు. అప్పుడు మీ మనసులో ఉన్న కన్ఫ్యూషన్స్, సందేహాలు, భ్రమ ఇవన్నీ పోతాయి. భూమి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ శక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాగ్నెటిజం హ్యూమన్ బాడీలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హ్యూమన్ బాడీ మ్యాగ్నెట్ ని ఎలా రెస్పాండ్ అవుతుంది, దాని గురించి మీకు నేను స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. ఇందులో మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్స్ చాలా దొరుకుతాయి, ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. మన భూమి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ పుష్ అండ్ పుల్ అవుద్ది. ఆ విధంగా మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఏంటో తెలుసుకుందాం. ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్, ఐరన్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీకు పంచభూతాల గురించి వివరిస్తాను. మనలో ఉన్న పంచభూతాల గురించి మీరు తెలుసుకోనంత వరకు ఇందులో ఉన్న ఇంటర్ కనెక్షన్ మీరు తెలుసుకోలేరు. మన శరీరం ఒక ఇన్విజిబుల్ డాట్ నుంచి ఏర్పడుతుంది. ఆ డాట్ పంచభూతాలతో పెరుగుతుంది. ఈ పంచభూతాలంటే ఏంటి? భూమి, నీరు, ఆహారం, సూర్యరశ్మి, ఐదవది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మన భూమి ఒక మ్యాగ్నెట్. దాని నుండి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వెల్లడవుతుంది. ఒక మనిషికి పంచభూతాలు సరిగా దొరకట్లేదు. ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఎందువల్ల? మనుషుల వల్ల. నీటిని ఎవరు చెడగొట్టారు? మనుషులు. చెట్లకి ఎవరు కెమికల్ ఫెర్టిలైజర్స్ ని వేశారు? మనుషులు. ఉదయాన్నే మనకు సూర్యరశ్మి దొరకాలి, అది దొరకట్లేదు. మనం మన ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటున్నాం. సూర్యరశ్మి, ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉదయాన్నే 4:30-5 గంటలకు వస్తాయి. వాటినే ఇన్ఫ్రారెడ్ అంటారు. అవి మనకి ఇప్పుడు దొరకట్లేదు. అందువల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. సరైన పంచభూతాలు మనకి దొరకట్లేదు. భూమిలోని మ్యాగ్నెటిక్ పవర్ మనకు దొరికితే మన బాడీ పుల్ అండ్ పుష్ అవుద్ది. ఎప్పుడు ప్రవహించే నీరే మనకి మంచిది. ఎప్పుడైతే నీరు ఒకే చోట ఉండిపోతుందో అక్కడ ఎన్నో రకాల వైరస్, అలాగే బ్యాక్టీరియాస్ కూడా ఏర్పడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 99.9% causes of disease and disorder, any type of dysfunction, only due to lack of blood circulation and oxygen level. మీరు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ని, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయనంత వరకు మీరు తలకిందులో నిలబడి డాన్స్ ఆడినా మీ సమస్యలు తొలగవు. మ్యాగ్నెటిజం గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మ్యాగ్నెటిజం ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెటిజం మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని సరిచేస్తుంది. అందువల్ల బై డిఫాల్ట్ మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఉంటుంది. Please subscribe to eBiotorium Telugu. Ganla Chandrasekhar Goud eBiotorium Pickup Center owner, beside Mabub College, Padney Center, Secunderabad, Hyderabad. Thank you.